సూర్యుని వలె కిరణములతో ప్రకాశిస్తూ ఉండాలి. తీక్షణమైనటువంటి రాజనీతిని అనుసరించాలి. రాజు తీక్షణంగా లేకపోతే, రాజుకు దయ ఎక్కువ ఉంటే ప్రజలకు నాశనమే. ఓ దొంగ నలుగురిని చంపినోడు వచ్చి ఇప్పుడు మన దగ్గర వచ్చింది అదే తలకాయ నొప్పి. వాడినట పార్లమెంటు మీద దాడి చేసి 20 మంది సైనికులను వధ చేసుకున్నటువంటి వాడికి క్షమాభిక్ష పెట్టాలని కోరుతున్నారు మనవాళ్ళు. వానికి క్షమాభిక్ష పెడితే యువతలకు వచ్చినాక ఇంకో 20 మందిని చంపుతాడు. అవునా కాదా? అందుకోసమే మనం మహాభారతం నుంచి అనేక నేర్చుకోవాలి. తిక్కన గారు చెప్తారు, అహింసా పరమోధర్మ అని చెప్పింది అంతే. కానీ తర్వాత ఏమున్నదో మనకు చెప్పలే. ధర్మహింసస్తదైవచ, ధర్మం కోసం హింస చేయడం కూడా మంచిదే అన్నాడు. ఓ 10 మందిని హత్య చేసి 4 ఇండ్లు దోపిడీ చేసినటువంటి వాడు బంధించి రాజుగారి దగ్గరికి వస్తే పాపం క్షమించి వదిలేద్దాం అన్నాడు అనుకో, వాడు బయటికి పోయి రేపేం చేస్తాడు? రాజు నన్ను ఏమని లేదు, మళ్ళీ ఇంకో 4 ఇండ్లు చేస్తాడు. అందుకోసం రాజుకు దయ ఉండకూడదు, ధర్మమే ఉండాలి. రాజుకు ధర్మం ఉండాలి, దయ ఉండకూడదు. ధర్మం ఏం చెప్తుంది? వీడిని శిక్షించమని చెప్తుంది. వాడిని శిక్షించాలంతే. అయ్యో పాపం వాడిని చంపితే నాకు పాపం తగులుతుంది. నీకు పాపం కాదు, వాడిని చంపకుండా నీకు పాపం తగులుతుంది. సీటు మీద కూర్చున్నప్పుడు అది ఉండాలి అంతే. స్వపర్వ ధర్మాలు ఉండకూడదు. అందుకే సూర్యుని వలె ఉండాలి, చంద్రుని వలె చల్లగా ఉండాలి. బంధకీ పద్మశరభశూలికా గుర్వణి స్తనాత్ ఏవం సామ్నా చ భేదేన ప్రదానేన చ పార్థివా. ఇంకా రాజు ఎవరి దగ్గర శిక్షణ పొందాలి అంటే వ్యభిచార స్త్రీ, పద్మము, శాభరి మృగము, శూలము, గర్భిణి యొక్క స్థనము, గోపాంగన అంటే గోపిక, వీళ్ళ వలె పొందాలి. ఇట్లా వ్యభిచారి ఏం చేస్తుంది? పురుషుల యొక్క చిత్తాన్ని ఆకట్టుకుంటుంది. ఏ విధంగా ఉంటే మగవాళ్లకు నచ్చుతుందో ఆ విధంగా ఉంటుంది. రాజు కూడా ప్రజలకు ఏ విధంగా ఉంటే తను నచ్చుతాడో వాళ్లకు ఆ విధంగా కనబడాలి. పద్మము, పద్మం అంటే తామర పువ్వు. తామర పువ్వు చూడగానే అందరికీ ఆహ్లాదం కలుగుతుంది. అందుకే కమలాక్షుడు, కమలనేయుడు, కమలపాదుడు, కమలనేత్రుడు, కమలహస్తుడు, అన్నీ తామర పువ్వు వంటి చేతులు, తామర పువ్వు వంటి కాళ్ళు, తామర పువ్వుల వంటి కళ్ళు, తామర పువ్వు వంటి ముఖం, తామర పువ్వుల మాల, చేతిలో తామర పువ్వు అన్నీ ఉన్నాయి ఆయనకు. అందుకే అది పట్టుకున్నాడు. అందరికి ఆహ్లాదం కలిగిస్తుంది తామర పువ్వు. రాజును చూడగానే అందరూ సంతోషపడాలి. అట్టా నీవు ఉండాలి. ఇక్కడ శాభరి మృగం అనేది ఉంటుంది. దానికి 8 కాళ్ళు. మనం ఇప్పుడు చరిత్రలోనే కానీ ప్రత్యక్షంగా దాన్ని చూస్తలేం. మహాపరాక్రమంగా ఉంటుంది. ఏ విధంగా అంటే దానికి శివపురాణంలో ఒక కథ ఉంది. అది సంక్షిప్తమో ప్రక్షిప్తమో కల్పితమో నాకు తెలియదు, కానీ కొన్ని అసంబద్ధంగా ఉంది. నరసింహస్వామి ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశ్యపుని సంహారం చేసిన తర్వాత శాంతించలేదట. శివపురాణంలో ఉన్న కథ నేను చెప్తున్నాను అంతే. శాంతించక ఆ నరసింహ రూపంలో తిరుగుతూ ఉంటే దేవతలంతా భయపడ్డారు. భయపడి పరమేశ్వరుని ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు శరభసాల్వమనే మృగ రూపాన్ని, అంటే సింహం కంటే గొప్పదైనటువంటి శరభరావతారం ఎత్తి, అందుకే ఆరాధ్యులలో శైవులలో శరభయ అనే పేర్లు చాలామందికి ఉంటాయి. శరభసాళ్వమైన మృగం 8 కాళ్ల మృగంతో అవతరించి ఆ నరసింహస్వామి యొక్క కోపాన్ని నిగ్రహించిండని ఉంది. సరే, ఆ శరభ మృగం వలె పరాక్రమంగా ఉండాలి. శూలం వలె ఒకేసారి శత్రువును విధ్వంసం చేయాలి. గర్భిణీ స్త్రీ యొక్క స్థనములు పుట్టబోయేటువంటి శిశువు కోసం ఆహారాన్ని తయారు చేసి పెడతాడు. పుట్టబోయు చిన్న బుజ్జాయి కోసమై పాల సంచులో పాలు నింపి దందాల పాపయ్య శాస్త్రి గారు పుట్టబోయే బిడ్డకే ఆహారం పెట్టిండు ఆయన, నీకు పెట్టడా?
అటువంటి పనులు చేశాడు మహానుభావుడు. చక్కని పద్యాలు రాశాడు ఆయన. ఆ పుట్టబోయే బిడ్డ కోసం ఆహారాన్ని తయారు చేస్తుంది గర్భిణీ స్త్రీ. అట్లా కొన్ని రోజుల వరకు పంటలు లేకున్నా తన ప్రజలందరికీ సరిపోయేంత ఆహార పదార్థములను రాజు భద్రపరచవలే. గోడౌన్లు ఉండాలి ఎంతగానం. 2 సంవత్సరాల తర్వాత నో ప్రాబ్లం, మా వాళ్ళందరికీ అన్నం ఉంది, నేను పెడతా అనాలి. అంతగా గోడౌన్లలో నింపాలి. అట్లాగే భవిష్యత్తు కొరకు విత్తనములను కాపాడి ప్రజలకు అందించాలి. గొల్ల పడుసు ఏం చేస్తారు వాళ్ళు? ఒక్క పాలతోని ఎన్ని పదార్థాలు తయారు చేసి అమ్ముతారు. దేన్ని వృధా పోనిస్తారా? పోనీయరు. పాలు అమ్ముతారు, మిగిలిన పాలు తోడు పెడతారు. తోడు పెట్టిన తర్వాత పెరుగును అమ్ముతారు. ఆ పెరుగు అమ్మగా మిగిలింది పెరుగును చల్ల చేస్తారు. చల్ల చేస్తే చల్ల అమ్ముతారు. ఆ తర్వాత వచ్చినటువంటి వెన్న అమ్ముతారు. వెన్ననుగా పెట్టిన నెయ్యి అమ్ముతారు. ఇలా వృధాగా ఏమన్నా పోయిందా చెప్పండి? అన్నీ చేస్తారు. ఎంత కష్టపడి అన్నీ తయారు చేసి ప్రజలకు అందించి తద్వారా వాళ్ళు లాభాన్ని పొందుతాడు. అట్లాగే దేన్ని వృధా చేయకుండా ప్రతిదీ కాపాడాలి. ఏదో ఒక ప్రయోజనం ప్రతి వస్తువులో ఉంది అని తెలుసుకోవాలి. ఒక పనుల వల్ల అనేకమైనటువంటి ఉపాయములను సాధించాలి. దండోపాయం వల్ల భూమిని పాలించాలి. రాజు చేతిలో ధర్మదండం ఉంటుంది. స్వపరభేదం లేదు. నేరం చేసిన వాడు మావాడైనా, కొడుకైనా, తమ్ముడైనా, తండ్రి అయినా, ఎవడైనా ఒకే ధర్మాన్ని పాటించాలి. వ్యవహారంలో వాయిదా వేయరాదు. ఎవరు రేపు చూతాంతి అని వాయిదా వేసేటువంటి పని చేయకూడదు. రాజ్య పరిపాలన లోపల సూర్యుని వలె, ఇంద్రుని వలె, యముని వలె, చంద్రుని వలె, వాయువు వలె ప్రవర్తించాలి. ఇట్లా ఇంద్రుడు వర్షాలు కురిపించి పంటలు పండించేందుకు కారణమవుతాడు. అట్లా రాజు అవసరమున్నటువంటి ప్రజలకు అవసరమున్నటువంటి వస్తువులని తృప్తిపరచాలి. అంతేగాని అవసరం లేనివానికి పెన్షన్, అవసరం ఉన్నవానికి కడుపు మార్చుడు, బంగ్లాలు ఉన్నవానికి పెన్షన్, గుడిసెలు ఉన్నవానికి సంపన్నుడు. మన ప్రభుత్వం యొక్క లెక్కలు ఎట్లుంటాయంటే 2 బిల్డింగ్లు ఉన్నవానికి ఆసరా పెన్షన్ వస్తుంది. పాపం పూరి గుడిసెల ఉండి బిచ్చమెత్తుకున్నటువంటి వాడిని ఎవడు గుర్తించడం వానికి రావు. అట్లా కాదు. ఏది అవసరమో, ఎక్కడ అవసరమో, ఎవరికి అవసరమో అవసరం ఉన్న వానికి అవసరం ఉన్నంత ఇవ్వాలి. ఇచ్చి చేతులు దుడుపుకుడు కాదు, అవసరం ఉన్నంతగా ఇవ్వాలి. అదే ఇంద్రుని యొక్క లక్షణం. ఇక సూర్యుడు 8 నెలలు ఆ నీళ్లనంతా గుంజి మళ్ళా ఇంద్రునిగా పగిస్తాడు. ఆ విధంగా రాజు ప్రజల యందు పన్ను రూపంలో వసూలు చేయాలి. సూక్ష్మ ఉపాయములతో ప్రజలకు బాధ కలగకుండా పన్నులు తీసుకోవాలి. ఏ విధంగా బాధ కలగకుండా తీసుకోవాలి అంటే దానికి ఉదాహరణ చెప్తారు. తుమ్మెద పువ్వు నుండి మకరందము సేకరించినట్టుగా ప్రజల నుండి ప్రభుత్వాలు పన్నులు తీసుకోవాలి. పువ్వులో ఉండబడే సుగంధాన్ని తేనెను తుమ్మెద స్వీకరిస్తే పువ్వుకు మేలు కలుగుతుంది, తుమ్మెదకు మేలు కలుగుతుంది. పువ్వుకి ఏ విధంగా మేలు కలుగుతుంది? పరాగ సంపర్కంతో పరపరాగ సంపర్కంతో ఆ తుమ్మెదలు వాలినందువల్లనే అవి ఫలదీకరణం చెందుతాయి. పుప్పొడి రేణువులు అండాశయం మీద జతగలుస్తాయి. కొన్ని పుష్పాలలో స్త్రీ పుష్పాలు పుష్పాలు వేరువేరుగా ఉంటాయి. మనకు ఈజీగా అంటే బీరకాయలో తెలుస్తుంది, బీర చెట్టులో తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది. అట్లా మక్క కంకిలో తెలుస్తుంది. మక్క కంకి చంకలో ఉండే కంకి దగ్గర ఏముంటాయి? బీజాలన్నీ జుట్టులో ఉంటాయి. ఒకవేళ మక్క చేనులో జుట్టులన్నీ కత్తిరిస్తే కంకులు పట్టిపోతాయి. కంకులు మీద ఉండేటువంటి ఆ పుప్పొడి వీటికి చేరాలంటే తప్పకుండా తుమ్మెదలు ఉండాలి. అందుకే తుమ్మెదలను ఆకర్షించడం కోసమే పువ్వులు మకరందాన్ని సృష్టి చేస్తాయి. పరస్పర
సహకారం. అట్లా రాజు పన్నులు తీసుకోవాలి. మన వాళ్ళు కూడా సబ్బు కొంటే పన్ను, పేస్ట్ కొంటే పన్ను. మా ఒక సబ్బు కొన్నా ప్రభుత్వానికి పన్ను పోతుంది, తెలియదు పాడేవి మనకు. ఒక టూత్ బ్రష్ కొంటే పన్ను, ఒక ₹2, ₹5 పెన్ను కొంటే దాంట్లో ట్యాక్సీ, జిఎస్టీ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంటుంది. ఇట్లా ప్రజలకు పువ్వు నుంచి తుమ్మెద సేకరించినట్టుగా పన్నులు తీసుకొనవలే. ఇక యమధర్మరాజు వలె కాలం తీరిన తర్వాత ప్రియుడు అప్రియుడు, నావాడు చెడ్డవాడనే భేదం లేకుండా ఎవరైనా ఒకటే రూల్. ఇక్కడ దయాదాక్షిణ్యాలకు తావులేవు, వాడిని తీసుకుపోవడమే అనే నియమంతో వానికి ఏ విధంగా శిక్షలు అనుగ్రహిస్తుంటాడో రాజు కూడా దుర్మార్గులకు సన్మార్గులకు నావాళ్ళు పరవాళ్ళని తేడా లేక దండన విధిస్తుండాలి. ఇక చంద్రుడు వలె పున్నమనాటి చంద్రుడు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. అందుకే రాజుకు శచివ్రతుడు అని పేరు. శచి అంటే చంద్రుడు. చంద్రుని వంటి మా సౌశీల్యం, చంద్రుడి వంటి ఆహ్లాదం రాజుగారిని చూడగానే ప్రజలందరికీ కలగాలి. వస్తావా రావా, సభ ఉన్నది, బస్సులు పెడుతున్నాం, తిండి పెడతాం, రానవానికి తన్నులు అన్నారు, చచ్చుకుంటూ పోతారు. ఏం చేస్తాం, కర్మగాలి. మహిళా గ్రూపులన్నీ రావాలి, కాకుంటే ఏం చేస్తాడు అని పోతారు పాపం. అట్లా కావద్దు, స్వచ్ఛందంగా మా రాజుగారిని చూస్తే సంతోషం అని పోవాలి ప్రజలు. అట్లా రాజుగారు ఉండాలి. చంద్రుడు ఎందుకంటే ఇంత ఆహ్లాదకరకుడు అంటే, మన చంద్రమహ మనసో జాత, చంద్రుడు పరమాత్మ నారాయణమూర్తి యొక్క మనస్సు నుంచి పుట్టాడు. మనస్సు నుంచి పుట్టినటువంటి చంద్రుడు మనక్కారకుడు. మీరు పుట్టిన పిల్లవాడి యొక్క పిల్లవాడు పుట్టిండయా, వీడి జాతక పెట్లుందని తెస్తే నేను చంద్రుడిని అనుసరించే ఫలితం చెప్తా, కానీ సూర్యుడిని అనుసరించి కాదు. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది నీ జన్మ నక్షత్రం అవుతుంది. నీ చంద్రుడు ఏ పాదంలో ఉన్నాడో అది నీ జన్మనామం అవుతుంది. చంద్రుడు ఏ పాదంలో చంద్రుడు ఉన్నప్పుడు వాడు పుడితే వాడిని ఆ జన్మనామం అవుతుంది. సూర్యుని చూడరు, సూర్యుని వేరే దానికి చూస్తారు, దీనికి చూడరు. అన్నీ చూస్తాం, ఇంకా మిగతా 8 గ్రహాలు చూస్తాం, కానీ జన్మ ప్రామాణికత మాత్రం చంద్రుడే. చంద్రుడు గ్రహం కాదు అని ఎవరన్నా మేమన్నాం గ్రహాన్ని? శాస్త్రాలు కూడా చెప్పలే. గ్రహం అంటే ఏమిది? తిరుగున్నది, వాడు తిరుగుతున్నాడు కనుక గ్రహం అన్నాం. సూర్యుడు తిరుగుతున్నాడు, సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. తిరుగుతులేనట్టు కనబడుతున్నాడు, తిరుగుతున్నాడు. ఎట్లా తిరుగుతున్నాడు? సెకనుకు 5 మైళ్ళ వేగంతో ఉత్తరం దిక్కు తన కుటుంబంతో సహా ప్రయాణం చేస్తున్నాడు. అంత సైన్స్ అండి, ఇది పెద్ద సైన్స్ మన శాస్త్రం అంతా. గణపతి ఎలక మీద కూర్చుంటాడని చెప్పిండ్రా? ఇది ఎవరికన్నా చూస్తే ఇప్పుడు ఏదో అనలేకపోతున్నాం, అంత పెద్ద గణపతి ఎందుకు ఇంత ఎలక మీద కూర్చున్నాడు? అనుమానం వస్తుందా రాదా? వస్తుంది. కానీ వినాయక చవితి నాడు, భాద్రపద శుద్ధ చవితి నాడు మేఘాలు లేనట్టయితే, మనం ఉత్తర దిక్కు చూసినట్టయితే ఆనాడు అష్టమి నక్షత్రం ఉంటుంది. అష్టమి అంటే ఏనుగు యొక్క తొండం అని అర్థం. ఏనుగు తొండం ఆకారంలో నక్షత్రముల సముదాయం గణపతి ఆకృతిగా కనబడుతుంది. మొట్టమొదలు గణపతి కనబడతాడు. గణపతి ఆకృతిగా నక్షత్రముల సముదాయం కనబడుతుంది. నక్షత్రముల సముదాయం కనబడ్డ తర్వాత కొంత సమయానికి కింద ఎలుక ఆకారంలో ఉండే నక్షత్రముల గుంపు కనబడుతుంది. మొదలు గణపతి వస్తాడు, కింది నుంచి ఎలుక వస్తుంది. అంటే కింద ఉన్నాడు వాహనం అని ఎలుక వాహనం గణపతికి అని చెప్పిండ్రు. ఇది చెప్తే ఎవరికి మనస పట్టదని కథలు చెప్పిండ్రు. పాల సముద్రంలో ఆదిశేషం మీద 4 నెలలు ఈయన పడుకుంటే సృష్టి ఎట్లా కావాలి? రాజుకే నిద్రపోకమని చెప్పి ఈయన నిద్రపోతే సృష్టిగత ఏం కావాలి? పోతాడా? ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఉత్తరం దిక్కు వెళితే ఒక శేషశాయి మండలం కనబడుతుంది. దాని మీద ఆదిశేషుడి ఆకారంలో నక్షత్రముల గుంపు ఉంటుంది. ఆ నక్షత్రముల గుంపు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు కనబడకుండా పోతుంది.
మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడే కనబడుతుంది. ఆ నక్షత్రముల గుంపు సూర్యోస్తమయం అయిన తర్వాత 24 నిమిషాల మాట మాత్రమే కనబడుతుంది. అప్పుడేం చెప్పారు? చాతుర్మాస్యంలో నారాయణమూర్తి యోగ నిద్రలో పాలసముద్రంలో పడుకున్నాడు. ఆయన పడుకుంటే గతి ఏంది? పడుకుంటాడు ఆయన. కథలు మనకు చెప్పిండ్రు, అవి మనం నమ్ముతున్నాం. ఇది ఒక సైన్సు, మనం తెలుసుకుంటలేం కనుక ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఇది మనం బయటికి చెప్పం. విష్ణువే నమః. వాయువు సర్వభూతములందు సమానమైనటువంటి యొక్క విధంతో ప్రసరిస్తుంది. వీడు వాడు, వీడు కాడు, వీడు పూజించిండు, వీడు పూజించలేదు, ఇది వాసన, ఇది సువాసన, ఇది దుర్గంధం అని అనుకోదు. అన్నిటి విధమిస్తుంది. అట్లాగే రాజు ప్రతివారి యందు సమదృష్టి కలిగిన వాడై ఉండాలి. ఈ ధర్మ మార్గమును ప్రవర్తించినటువంటి వాళ్ళు రాజు స్వర్గాన్ని పొందుతాడయ్యా. ఇది రాజధర్మముందు ఏ రాజ్యం లోపల ధర్మాలు శాశ్వతంగా ఉంటాయో ఆ రాజు సకల లోకములో శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. రాజుకు ముఖ్య కార్యములు ప్రజలందరూ తమ తమ ధర్మముల యందు ప్రవర్తించుకుంటూ చూడడమే. పొద్దున మీకు మాట చెప్పినాను, భార్య చేసిన పాపం ఎవరికి వస్తుంది? భర్తకు వస్తుంది. ప్రజలు చేసిన పాపం ఎవరికి వస్తుంది? రాజుకు వస్తుంది. రాజా రాష్ట్రకృతం పాపం. మరి రాజు చేసిన పాపం ఎవరికి వస్తుంది? పురోహిత. రాజపాపం పురోహితం. మరి వీడికి ఎందుకు వస్తుంది? వాడికి మంచి చెప్పలేదు కనుక. వాడిని చెప్పవలసిన వాడు పురోహితుడు అంటే గురువు. పురోహితుడు పురహ హిత పురహ పురహ హిత మొదటి నుంచి మొదలు మేలుకోరేవాడు. పురానికి హితం చేసుడు. పురా అంటే మొదలు అని అర్థం. అంటే అందరికంటే మొదలు హితం కోరేవాడు పురోహితుడు. పురోహితుడు అంటే ఊళ్ళో తిరిగి ఏదో వ్రతాలు లగ్నాలు చేసేవాడు కాదు. పురహ హిత. పురహ అంటే మొదలు హితం కోరేవాడు. వీడు చెప్పకపోతే వానికి తెలియదే. వానికి తెలియకుండా వాడు దుర్మార్గం చేసే. అంతే దుర్మార్గం చేసేవాడు ప్రజలంతా పాపం చేశారు. ప్రజలు చేసే పాపం రాజుకు వస్తే రాజు చేసే పాపం పురోహితుడు. రాజా రాష్ట్రకృతం పాపం, రాజపాపం పురోహిత. అందువలన ప్రజలందరినీ ధర్మ మార్గంలో ఉంచడం రాజు కర్తవ్యమైతే రాజును సక్రమ మార్గంలో ఉంచడం మహర్షుల కర్తవ్యం. అందుకే వాళ్ళు అడవుల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసినా రాజులు దుర్మార్గ పరిపాలన చేస్తే వస్తే బుద్ధి చెప్పిండ్రు. విన్నోడు విన్నడు, విన్నోడు చచ్చిండు. అంతే. వీర మహారాజు కథలే. లేక వాళ్ళకేం పనే, మీకేం పనే? ఏదో తపస్సు చేసుకొని ముక్కు మూసుకొని కూర్చోక ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అంటే మేము వస్తాం. అధర్మం ప్రబలితే మేము రావాలి, అది వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ డ్యూటీ అని. రాజు ఈ విధంగా ఉండాలి అని రాజు ధర్మాన్ని పరిపాలిస్తే ఆ ధర్మం ప్రజలు చేసినటువంటి యొక్క ధర్మంలో కూడా 6వ వంతు రాజుకు వస్తుంది ఆ పుణ్యం. నాయన ఇది ధర్మమని మదాలస తన పుత్రుడైన అలర్కుడికి చెప్పింది. జగదంబ విశ్వపాలిని మాతాకి జై.